ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో శ్రీవల్లికి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తారు నర్మదా ప్రేమ. ఇకపై ఇంటి విషయాల్లో కానీ మా కాపురాల్లో కానీ ఏలు పెట్టాలని చూస్తే మాత్రం నీ బండారం మొత్తం మావయ్య గారికి చెప్పేస్తాం అని భయపడుతూ ఉంటారు. దాంతో శ్రీవల్లి నేను మారిపోయాను, ఇక చచ్చినా ఇలాంటి వెధవ పనులు చేయను, ఇకపై పూర్తిగా మారిపోయిన వల్లి 2.0 చూస్తారు, ప్రామిస్ అని నర్మదా ప్రేమలకు మాట ఇస్తుంది శ్రీవల్లి. పాము ఈ బల్లక్క ఒక్కటే అక్క, మారడం అనేది అసాధ్యం అని ప్రేమ అంటూ ఉంటుంది. ఇక వల్లి మారిపోయిందంటే నర్మదా నమ్ముతుంది, కానీ ప్రేమ మాత్రం నమ్మదు. లేదు లేదు, ఈసారి ఖచ్చితంగా మారి తీరుతుంది అని అంటూ ఉంటుంది నర్మద. అలా అన్నదో లేదో ఇక పక్కకు వెళ్ళిన శ్రీవల్లి ఒసే నర్మదా, ఒసే ప్రేమ అంటూ గట్టిగా గుద్దితే ఎగిరిపోతారు. అలాంటి నాతోనే ఆటలాడతారే, ఈ లేడీ బాహుబలికి వార్నింగ్ ఇస్తారా, డిష్యుమ్ డిష్యుమ్ అంటూ పక్కన ఉన్న బస్తాలను గుద్దుతూ ఉంటుంది. ఇక అది గమనించిన ప్రేమ, మారిపోయిందన్నావు కదా మీ అక్క, చూడు మీ అక్క ఎంత మారిపోయిందో అని శ్రీవల్లిని చూపిస్తుంది నర్మదాకి. ఇక అక్కడి నుంచి నర్మదా ప్రేమలు శ్రీవల్లి దగ్గరికి వచ్చి, ఏంటక్క బస్తాలతో బాక్సింగ్ చేస్తున్నావు, మమ్మల్ని ఈ బస్తాలనుకుని నీ కోపాన్ని వాటిపై చూపిస్తున్నావు కదా అని అంటుంది ప్రేమ. దాంతో శ్రీవల్లి, శివశివ ఏంటి చెల్లాయి ఆ మాటలు, నేను చపాతీ పిండినే కొట్టడానికి మనసు రాదు, అలాంటిది ప్రాణానికి ప్రాణమైన మిమ్మల్ని కొట్టాలని అనుకుంటానా, నేను పూర్తిగా మారిపోయాను, వల్లి 2.1 చెప్పాను కదా అని అంటూ ఉంటుంది శ్రీవల్లి. ఆ మాటతో ప్రేమ, నీ మాయమాటల్ని నమ్మడానికి అమాయకురాల్ని కాదు అని అంటుంది. అయ్యో ప్రామిస్ చెల్లాయ్, ఈ మూటల్లో ఉన్న ఒడ్లుని చెకింగ్ చేస్తున్నానంతే, ఏంటో నాలాంటి మంచిదానికి ఈ భూమి మీద మంచి రోజులు లేకుండా పోయాయి అని తెగ జీవించేసి అక్కడి నుంచి జాయిగా జారుకుంటుంది శ్రీవల్లి. దాంతో ప్రేమ, చూసావా అక్క, ఈ జలగ జన్మలో మారదు, అందుకే నా నగల్ని కొట్టేసింది, ఈ చిత్రాంగే ఇదంతా చేసిందని మావయ్యకి ఇప్పుడే చెప్పేస్తాను అని అంటుంది. ఇక ఎప్పట్లాగే ప్రేమ, ఆగు నర్మద ఆగు అని ఆపేస్తుంది. ఎంతైనా తను మన అక్క లాంటిది, తనకి బుద్ధి మార్చాలి కానీ తన కాపురంలో సమస్యలు పడేలా చేయకూడదు అని అంటుంది నర్మద. ఇక ఎంత చెప్పినా ఎన్నిసార్లు క్షమించినా ఈ బల్లి దాని బుద్ధి మారడం లేదు, ఎలా అక్క ఎన్నాళ్ళు ఇలా అని అంటూ ఉంటుంది ప్రేమ. దాంతో నర్మద, జాబ్తో ఈ సమస్యని పరిష్కారం ఉందని అంటుంది. వల్లి అక్క ఇంట్లో ఖాళీగా ఉండడంతో వాళ్ళమ్మ చెప్పినట్లు విని ప్రతి విషయంలోనూ వేలు పెడుతుంది. తను జాబ్కి వెళ్లేలా చేస్తే దృష్టి అంతా జాబ్ పైనే పెడుతుంది, మిగతా విషయాల్లో వేలు పెట్టకుండా ఉంటుంది అని అంటుంది నర్మద. దాంతో ప్రేమ, సరే అక్క నువ్వు ఎలాగంటే అలా, మాట్లాడితే ఎంఏ ఇంగ్లీష్ అని అంటుంది కదా, ఈ దెబ్బతో తన చదువు సంగతి ఏంటో బయటపడుతుంది అని అంటుంది ప్రేమ. ఇక మరోవైపు అమూల్య విశ్వక్ తనకి ప్రేమగా ఇచ్చిన పట్టు చీరని కట్టుకుని ముస్తాబు అవుతుంది. నైస్ కలర్, చీర సూపర్గా ఉంది, విశ్వక్ది మంచి సెలక్షనే అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో వేదవతి వచ్చి అమూల్యని కింద నుంచి పై వరకు చూస్తుంది. ఈ చీర ఎక్కడిదే నీకు, నేను కొనలేదు కదా, మరి ఈ చీర ఎక్కడిది అని అడుగుతుంది వేదవతి. దాంతో కంగారు పడిపోతుంది అమూల్య. అడుగుతుంటే దిక్కులు వెతుకుతున్నావేంటే, నీకు ఈ చీర ఎక్కడిది అని నిలదీస్తుంది వేదవతి. అది వల్లి వదిన ఇచ్చిందమ్మా అని అంటుంది అమూల్య. ఆ మాటని అటుగా వస్తున్న ధీరజ్ వినేస్తాడు. ఇదేంటి వల్లి వదిన అంటుంది, ఆ రోజు ఈ చీర నా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చిందని చెప్పింది కదా అని అనుమానంగా చూస్తాడు ధీరజ్. వెంటనే వచ్చి, అదేంటమ్మా నిన్న అడిగినప్పుడు ఈ చీర నీ ఫ్రెండ్ ఇచ్చిందని చెప్పావు, ఇప్పుడేంటి వల్లి వదిన ఇచ్చిందని చెప్తున్నావు అని అడుగుతాడు ధీరజ్. దాంతో వేదవతి, ఏంటే నాటకాలు ఆడుతున్నావా, వాడితోనేమో ఫ్రెండ్ అన్నావు, నాతో వల్లి అంటున్నావు, మర్యాదగా చెప్పవే, ఈ చీర నీకు ఎవరు ఇచ్చారు, సమాధానం చెప్పవే అని అంటుంది వేదవతి. వల్లి వదిన ఇచ్చింది కూడా సేమ్ ఇలాంటిదేనమ్మా, అందుకే కన్ఫ్యూజ్ అయ్యాను అని అంటుంది అమూల్య. ఇంతలో శ్రీవల్లి వీళ్ళ మాటల్ని వింటూ ఉండగా వేదవతి శ్రీవల్లిని పిలుస్తుంది. ఏంటి అత్తయ్య అనేసరికి, నువ్వు ఇలాంటి చీర ఇచ్చేవా, ఇలాంటి కలరేనా అని అడుగుతుంది వేదవతి. దాంతో శ్రీవల్లికి విషయం అర్థమై, అవును అత్తయ్య నేనే ఇలాంటి చీరని ఇచ్చాను అని కవర్ చేసేస్తుంది. దాంతో వేదవతి, చీరల రంగులు కూడా గుర్తుపడటం లేదా, ఈ మధ్య నీ మాటల్లోనూ ప్రవర్తనలోనూ చాలా తేడాగా కనిపిస్తుంది, ఆ రోజు నీ డ్రెస్ గురించి కూడా చున్నీ గురించి అడిగినప్పుడు కూడా ఇలాంటి విచిత్రంగానే సమాధానం చెప్పావు అని అంటూ ఉంటుంది వేదవతి. సర్లేమా కన్ఫ్యూజ్ అయ్యానని అంటుంది కదా, చిన్న విషయమే కదా వదిలే, ఏ కోతి అమ్మ గురించి తెలిసిందే కదా, చిన్న డౌట్ వచ్చినా చంపేస్తుంది, ఇంకోసారి కన్ఫ్యూజ్ కాకు, భయంతో వణికింది చాలు కానీ జాగ్రత్తగా ఉండు అని అంటాడు ధీరజ్.
ఇక తరువాత అమూల్య వైపు చూసిన శ్రీవల్లి, ఇంతకీ ఈ చీరల మ్యాటర్ ఏంటి, మధ్యలోకి నన్ను లాగడం ఏంటి, ఏంటి కదా అని అడుగుతుంది. దానికి అమూల్య సిగ్గుపడిపోతూ చీర కొంగును నలిపేస్తూ, ఈ చీరని పూజకు కట్టుకోమని విశ్వబావ ఇచ్చాడు అని అంటుంది అమూల్య. దాంతో శ్రీవల్లి, అయ్య బాబోయ్, అప్పుడే మ్యాటర్ చీరలు గిఫ్ట్ ఇచ్చుకునే వరకు వచ్చిందా, బాగుంది, చాలా బాగుంది, కాకపోతే కాస్త జాగ్రత్తగా ఉండు, ఎవరికి అనుమానం రాకుండా చూసుకో, చెలరేగిపో అని జాగ్రత్తలు చెప్తుంది శ్రీవల్లి. ఇక మరోవైపు తిరుపతి ఇంటి బయట ఒంటరిగా నిలబడి బాధపడుతూ ఉంటే ఇక గేటు దగ్గరికి సాగర్, ధీరజ్లు వస్తారు. వాళ్ళని చూసి, ఒరే అల్లుళ్ళు, ఏంట్రా ఈ మామ ఏమైపోయినా మీకు పర్లేదా, కనీసం నా కోసం ఫైట్ చేయరా అని అంటూ ఉంటే, మామ నువ్వు ఈ విషయం గురించి కనీసం మాకు ముందైనా చెప్పు ఉంటే ఏదైనా మేము ఐడియా చెప్పేవాళ్ళం కదా, ఎందుకు ఇలా చేసావు మామ, అసలు ఆ నగల సంగతి నీకెందుకు చెప్పు అని ధీరజ్ అంటూ ఉంటే, ఆన్సర్ ఉన్న చెప్పలేని క్వశ్చన్స్ గురించి నన్ను ఎందుకు అడుగుతున్నారా, ఒరేయ్ మీ నాన్నకి ఎలాగైనా నచ్చచెప్పి నన్ను ఇంట్లోకి తీసుకుని వెళ్ళండిరా ప్లీజ్, ఒరేయ్ చలికి గడ్డకట్టుకుని ఇక్కడే పాతుకుపోయేలాగా ఉన్నాన్రా అని తిరుపతి బాధపడుతూ ఉంటే, ఇంతలో చందు, నేను మాట్లాడతాను మామ, నాన్నతో నేను మాట్లాడి నిన్ను లోపలికి తీసుకుని వెళ్తాను అంటూ ఎంట్రీ ఇస్తాడు. దాంతో తిరుపతి, శభాష్రా పెద్దోడా, నువ్వైనా నా గురించి రిస్క్ తీసుకుంటున్నావు, ఒరేయ్ మీరిద్దరూ వాడిని చూసి బుద్ధెచ్చుకోండ్రా అని తిరుపతి అనేసరికి, కానీ ఒక కండిషన్ అని అంటాడు చందు. అసలు ఆ నగలు ఎందుకు దాచావు, ఎందుకు గిల్టు నగలు మార్చావు, నిజంగా ఏం జరిగిందో చెప్పు, నేను నాన్నతో మాట్లాడతాను అని చందు అనేసరికి, ఒరే పెద్దోడా చెప్పాను కదరా ప్రేమ కోసమని అంటూ ఉంటే, ఇంతలో ఏంట్రా అక్కడ మీటింగు అని రామరాజు మాట వినపడేసరికి వాళ్ళ ముగ్గురు కూడా అక్కడి నుంచి మాయమైపోతారు. ఇక రామరాజు గేటు దగ్గరికి వచ్చి, ఒరే ఏంట్రా ఇంకా నా ఇంటి వైపే చూస్తున్నావు, చెప్పాను కదా పొరపాటును కూడా నా ఇంట్లో అడుగుపెట్టొద్దని. అంతేలే బావా అంతే, అక్కతో నువ్వు ప్రేమలో ఉన్నప్పుడు అక్కని చూడాలన్నా అక్కతో మాట్లాడాలన్నా నా సాయం కావాలి, కానీ ఇప్పుడు పెళ్ళై పిల్లలు వచ్చారు కదా, ఇంకా నా అవసరం ఏముందిలే, ఎహే ఏం మాట్లాడుతున్నవరా నువ్వు అర్థం లేకుండా అని రామరాజు అనేసరికి, దాంతో తిరుపతి ఎమోషనల్గా, బావా నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా ఇంట్లో వాళ్ళతో కంటే నీతోనే ఎక్కువ ఉన్నాను, నాకు వాళ్ళకంటే నువ్వంటేనే ఎక్కువిష్టం, నీ కోసం అక్క కోసం చిన్నప్పుడే అమ్మా నాన్నను అక్క అన్నయ్యను వదిలేసి మీతో వచ్చాను, మీరు ఏడిస్తే ఏడ్చాను, మీరు నవ్వితే నవ్వాను, అక్కలో అమ్మని నీలో నాన్నని చూసుకున్నాను, నా మేనల్లులతో ఒక ఫ్రెండ్గా ఉన్నాను, నీ ఎదుగుదలను నా కళ్ళతో చూశాను బావా, ఈ జీవితం అంతా నీతోనే అనుకున్నాను, కానీ మధ్యలో ఇలా మన బంధం తెగిపోతుందని అస్సలు అనుకోలేదు బావా, అస్సలు అనుకోలేదు బావా, నిజం చెప్పాలంటే నీ పర్మిషన్తో నాకు అవసరం లేదు బావా ఇంట్లోకి రావాలంటే, నేరుగా ఇంట్లోకి వచ్చి ఉండొచ్చు, నాకు అన్ని రైట్స్ ఉన్నాయి కూడా, కానీ నాకు నువ్వంటే విపరీతమైన గౌరవం బావా, అందుకే పర్మిషన్ లేకుండా లోపలికి రాకూడదని ఇక్కడే ఇన్ని గంటలుగా ఇక్కడే ఉన్నాను బావా అని అంటూ ఉంటాడు. ప్రాణం పోయేంత వరకు ఇక్కడే ఉంటాను అని అంటూ ఉంటే ఇక ధీరజ్, సాగర్, చందులు వచ్చి, నాన్న ఈ ఒక్కసారికి మావయ్యని క్షమించు నాన్న, ప్రేమ కోసం చేశాను అంటున్నాడు కదా, ఇంకెప్పుడు అలాంటి తప్పులు చేయడు నాన్న, క్షమించు నాన్న, ఇంట్లో పూజ ఉంది కదా, కనీసం ఆ పూజ కోసమైనా క్షమించు నాన్న అని అంటూ ఉంటే, ఒరే అల్లుళ్ళు వద్దురా, నా కోసం మీ నాన్నని అంతలా బ్రతిమలాడాల్సిన అవసరం లేదురా, లైట్ పిచ్చ లైట్ అని అంటూ ఉంటే, అవునా సరే గుడ్ నైట్ అంటూ ముగ్గురు వెళ్ళిపోతుంటారు. ఒరే అల్లుళ్ళు నేనేదో మాట వరుసకి ఫ్లోలో అనేసానురా, మీరు సీరియస్గా తీసుకున్నారేంట్రా, ఒరే ఆగండి అంటూ గేటు తీసుకుని లోపలికి వచ్చేస్తాడు. చూసావా బావా నేనేదో మాట వరుసకి అంటే అని అంటూ తిరుపతి లోపలికి రావడాన్ని గమనించి బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. సారీ బావా ఏదో ఆవేశంలో లోపలికి వచ్చేశాను అంటూ బయటికి వెళ్తుంటే, ఒరే గేటేసి లోపలికి రా పూజుంది అనేసి రామరాజు వెళ్ళిపోతాడు. గేటేసి లోపలికి రావాలా అంటూ థ్యాంక్ యూ బావా ఐ లవ్ యూ అంటూ సంతోషంతో తిరుపతి లోపలికి వచ్చేస్తాడు. దాంతో ధీరజ్, సాగర్, చందు ముగ్గురు వచ్చి వాళ్ళ మావయ్యని హగ్ చేసుకుని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక ఇంట్లో పూజ మొదలవుతుంది. అందరూ కూడా పూజ దగ్గర కూర్చుంటారు. ఇక ప్రేమకు ధీరజ్ అన్న మాటలు గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది. ధీరజ్ పక్క నుంచి కొంచెం దూరంగా జరుగుతుంది. ఇక వాళ్ళని తిరుపతి గమనిస్తూ ఉంటాడు. ఇక ధీరజ్ ప్రేమ దగ్గరికి జరుగుతూ ఉంటాడు. కానీ ప్రేమ మాత్రం దూరంగా జరుగుతూనే ఉంటుంది. దాంతో ధీరజ్, ఏంటి జరుగుతున్నావు, జరిగి మీ పుట్టింటికి వెళ్ళిపోతావా ఏంటి, నేను వెళ్లాల్సిన అవసరం లేదురా, ఏదో ఒక రోజు నువ్వే నన్ను పంపించేస్తావు, జోకులు వేసినప్పుడు నవ్వాలి కానీ సీరియస్ అవుతావేంటి సెన్స్ లేకుండా, బాబోయ్
ఆ ఫేస్ చూడు, నిప్పుల్లో పడిన ఉప్పులాగా, కుక్కర్లో పేలుతున్న పాప్కార్న్ లాగా ఎప్పుడూ చిటపట్లాడుతూనే ఉంటుంది. ఆ ఫేస్కి అసలు నవ్వే తెలియదు అని ధీరజ్ అనేసరికి, ఇంత ఏడుపుగొట్టు మొహం నాది ఏడుపుగొట్టు మొహం, కానీ తమరిది రెస్టారెంట్ బయట నిలబడి జనాన్ని ఆహ్వానించేటట్టు ఎప్పుడూ పళ్ళు వికిలించుకుంటూ ఉంటుంది కదా అని అంటుంది ప్రేమ. ఇక మళ్ళీ ధీరజ్కి దూరంగా జరుగుతూ ఉంటుంది ప్రేమ. దాంతో ఎందుకలా దూరంగా జరుగుతున్నావు అని అడిగేసరికి, బాబు ఇప్పటికే తమరు నన్ను పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశారని బాధపడుతూ ఉన్నా. ఇప్పుడు నేను నీ పక్కనే అతుక్కుని కూర్చున్నాననుకో, ఇది నన్ను జలగలా పట్టుకుని వదలట్లేదే అని ఏడుస్తావు. అబ్బా, నగల విషయంలో గొడవైందని కోపంలో అలా మాట్లాడాను. అర్థం చేసుకోకుండా తేలుకుట్టినట్టు కుట్టి కుట్టి చంపుతావేంటే అని ధీరజ్ అనేసరికి, బాబు మాటలు జారడం, కోపంలో అన్నానని సమర్థించుకోవడం నీకు అలవాటే, కానీ నీ మాటలు పడేంత ఓపిక నాకు లేదు. నీకో నమస్కారం అని ప్రేమ ఇంకొంచెం పక్కకు జరుగుతుంది. దాంతో ధీరజ్ ప్రేమ చీర చెంగుని గట్టిగా పట్టుకుంటాడు. దాంతో ప్రేమ, ఒరేయ్ నా చీర పట్టుకుంది చాలు కానీ వదులు వదులు అంటూ ఉంటుంది. ఇప్పుడు ఎలా పారిపోతావో చూస్తానే అని ధీరజ్ అనేసరికి, ఇక ప్రేమ తన చెంగును లాక్కుంటూ ఉంటుంది. దాంతో వాళ్ళని చూసిన తిరుపతి, ఒరే 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 చిన్నల్లుడు, మీరు పూజ గదిలో ఉన్నాననుకుంటున్నారా, లేదంటే మీ రూమ్లో ఉన్నామనుకుంటున్నారా? నాయనా, ఇక్కడ పెళ్లి కాని బ్యాచులర్ ఒకడున్నాడ్రా, వాడు చూస్తే ప్రాబ్లం అవుతుందనే అర్థం చేసుకోవాలరా అని తిరుపతి అనేసరికి అందరూ కూడా వాళ్ళని చూసి నవ్వుకుంటారు. ఇక పంతులు గారు, పూజ శుభకరంగా పూర్తయిందమ్మా, ఆడవాళ్ళందరూ తమ భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి, పూజా ఫలితం లభిస్తుంది అనేసరికి ఇక ధీరజ్ ప్రేమ వైపు చూస్తూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.